మీ పేరు? నా పేరు ముస్తఫా. ఓకే. ఇక్కడ నేటివ్ కర్నూలు మంత్రాలయం. ఇప్పుడు మళ్ళీ జగన్ సర్కార్ వస్తుంది అంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ముగ్గురు కూటమి గెలుస్తుంది అంటారా? వస్తే జగనే రావచ్చండి అక్కడ. ఎందుకు? ఎందుకంటే అక్కడ వాలంటరీ వ్యవస్థ కానీ అంత బాగా నిరుద్యోగ కొంచెం డెవలప్మెంట్ చేశారు వాళ్ళు, బాగానే ఉంది. వాలంటరీ ఇవ్వడం బదులు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తే బెటర్ అని అందరు అంటారు, మీరేమంటారు? 1,00,000 ఉద్యోగాలని అది ఇది అన్నారు కానీ చంద్రబాబు హయాంలో కూడా అంత అంత చేయలేదు, ఈయన చేసిండు కదా. వైసీపీలో కూడా రాలేవు కదా, వైసీపీలో కూడా గవర్నమెంట్ జాబ్స్ రాలేవు కదా. రాలేదు కానీ ఈ పిల్లలకి అమ్మఒడి అంట ఈ పథకాలు కూడా బాగానే ఇచ్చారు. కానీ నాకు తెలిసినంత వరకు జగనే రావచ్చు అనుకుంటున్నాను అయితే. కొన్ని జగన్ సర్కార్లో అవినీతి ఎక్కువ కనబడుతుందని కొంతమంది అంటున్నారు. లైక్ స్కూల్ విషయంలో, స్కూల్లో పిల్లలు పోకున్నా కానీ పోయినట్టు వాళ్ళు సృష్టిస్తున్నారు అని. లేదంటే విద్యా వ్యవస్థ వరకు చూసుకుంటేనే బాగానే డెవలప్మెంట్ చేశారు వాళ్ళు, బాగానే ఉంది. ఎందుకంటే పిల్లలు పోయే వాళ్ళు లేకుండా కూడా అమ్మఒడి వల్ల కూడా కొంతమంది పిల్లలు పేరెంట్స్ ఈ అమ్మఒడి వల్ల కూడా పంపుతున్నారు. ఇది విద్యాపరంగా అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను, బాగానే డెవలప్ అయింది అక్కడ. రాజధానులు ఇప్పటిదాకా ఒక్కటి కూడా లేదు. ఆ రాజధాని ప్రాంతంలో ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే పోటీ చేయాలని భయపడుతారు, ఎందుకు? అది నాకు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి రాజధాని మనకు ఒకటి ఉండాలి, కానీ అది కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఇంతవరకు కూడా డిక్లేర్ కాలేదు అది. ఇప్పుడు 2024లో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా, మరి ఏపీకి రాజధాని ఏదైతుంది అనుకుంటారు? మళ్ళీ అమరావతి అయితే అనుకో, వేరేది అవుతారు? అమరావతి అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ అసెంబ్లీ అది ఇది ఉంది కదా, అమరావతి అనుకుంటున్నాను నేనైతే. అమరావతి. మరి ఒకవేళ జగన్ వస్తే మాత్రం కానీ అది దాని మీద మీరేమంటారు? కానీ రాజధాని అనేది ఒకటే ఉండాలి. 3 అంటే ఇప్పుడు ప్రతిదీ మనం 3 చోట్ల పోవడం అంటే ఇబ్బంది అవుతుంది కదా మనకు. ఒకటే ఉంటే బాగుంటుంది. నేనైతే నా చాయిస్ వరకు అయితే అమరావతి ఉంటే బాగుంటుంది. ఓకే రైట్.